కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి అవగాహన సమావేశం అంట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి సాయంత్రం 5 గంటల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. శాసనసభలో నీటిపారుదల శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో వీటిపైన అవగాహన కోసం కూడా మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ, కృష్ణాబోర్డు పరిధిలోని ప్రాజెక్టుల అంశం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంతో కేఏ పాల్ భేటీ. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శనివారం అసెంబ్లీ ఆవరణలోని సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయంతో భేటీ అయ్యారు. రేవంత్ బయటికి వచ్చిన అనంతరం రేవంత్ రెడ్డి పాలన బాగుంది, పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే తెలంగాణకు విదేశ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి నేను విదేశ పర్యటన వెళ్ళాలని అనుకుంటున్నామని. సో ఈవెన్ ఎందుకంటే పాలు కూడా ఓ పొలిటీషియను. సో పాలకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో అయితే కొంచెము రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరమే ఉంది. ఎమ్మెల్యేలు అయినా సరే జనరల్గా పాలైతే జనరల్గా అటు ఏ ప్రభుత్వం మీద కూడా మెచ్చుకున్నట్టు సందర్భాలు ఉండవు. బట్ రేవంత్ సర్కార్ను వచ్చిన 2 నెలలనే మెచ్చుకున్నటువంటివి ఉంది. ఇక జనరల్గా పాలకు అపాయింట్మెంట్ అంటే ఆయనను కొంచెం ఆయన సీరియస్ పొలిటీషియన్గా చూడరు ఎవరు కూడా. కానీ రేవంత్ అపాయింట్మెంట్ ఇచ్చి తనతో మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. తను కూడా ఇంప్రెస్ అయినట్టున్నారు పాల్కి. ఇక